హలో క్యూటీస్, వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను, యోర్ బయాలజీ మెంటర్. మనము అయితే స్మార్ట్ రివిజన్ మోడ్లో ఉన్నాం కదా. అందులో భాగంగా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఏవేవైతే ఉన్నాయో, సో మీరు అందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కదా, డిఫరెన్సెస్ ఏమేమి అడుగుతారు అనేసి అవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ది ఒక లిస్ట్ చెప్తాను. అండ్ వాటితో పాటు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఫార్మాట్ ఎలా ఉండాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్వశ్చన్స్ యొక్క లిస్ట్ మీకు కావాలి అంటే ఒక పీడిఎఫ్ మొత్తం నేను రెడీ చేసి ఉన్నాను కదా. సో ఈ పీడిఎఫ్ వచ్చేసరికి వాట్సాప్లో పెడతాను. వాట్సాప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి లింక్ క్లిక్ చేసేసి పీడిఎఫ్ మొత్తం డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి నాన్న. ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి మీకు 4 మార్క్స్లో కవర్ అవుతాయి కాబట్టి సో 4 మార్క్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అండ్ అది కాకుండా కొన్ని సమ్ టైమ్స్ ఏంటి నాన్న, ఇవి లాంగ్ ఆన్సర్స్లో కూడా 8 మార్క్స్లో కూడా కొన్ని ఒక 2 కలిపేసి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీకు 8 మార్క్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మీరు చదివినట్లయితే 4 మార్క్స్కి 8 మార్క్స్కి రెండింటికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇవి కంపల్సరీగా చదవండి నాన్న. అందులోనూ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ వైజ్ పెట్టాను. సో ఇంపార్టెంట్ వెయిటేజ్ వైజ్ అందులో మీకు స్టిమ్యులై ఇంకా రెస్పాన్స్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, ఇవి అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇంకా మీకు డిస్టింగ్విష్ బిట్వీన్, సో డిస్టింగ్విష్ అన్నా కానీ సేమే, డిఫరెన్షియేట్ అన్నా కానీ సేమే. సో ఆర్టరీస్ ఇంకా వీన్స్ మధ్యలో డిఫరెన్సెస్ కూడా ఇంపార్టెంట్. అండ్ మూవ్మెంట్ ఇన్ ద ప్లాంట్స్ ఇంకా మూవ్మెంట్ ఇంకా ఇన్ అవర్ లెగ్స్, సో ఇది కూడా ఇంపార్టెంట్ నాన్న. దాంతోపాటు రిసెప్టర్ ఇంకా ఎఫెక్టర్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, వాలంటరీ యాక్షన్కి ఇన్వాలంటరీ యాక్షన్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, రిఫ్లెక్స్ ఆర్క్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, బైనరీ ఫిజన్కి మల్టిపుల్ ఫిజన్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి. సో ఇలా మీకు డిఫరెన్సెస్ అడుగుతారు నాన్న. సో ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకోండి. ఆటోట్రోఫిక్ అండ్ హెటెరోట్రోఫిక్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, కంబషన్ రెస్పిరేషన్ మధ్యలో డిఫరెన్స్, బ్లడ్ అండ్ లింఫ్ మధ్యలో డిఫరెన్స్, జైలం అండ్ ఫ్లోయం మధ్యలో డిఫరెన్స్. సో ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్ మధ్యలో డిఫరెన్సెస్. సో ఇవన్నీ కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. అండ్ ఇవి ఒకవేళ ఆన్సర్స్ ఎలా రాయాలి అనేసి అంటే ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, ఇందులో 4 మార్క్స్కి వచ్చినట్లయితే మీరు మినిమం 6 to 8 పాయింట్స్ అయితే కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. మరి 6 to 8 పాయింట్స్ మీకు డిఫరెన్సెస్ రాకపోతే ఫస్ట్ పాయింట్ ఏం చేస్తారు, డెఫినేషన్ ఏంటి అనేసి రెండిటికి కూడా రాయండి. ఒకవేళ ఏరోబిక్ ఎనరోబిక్ డిఫరెన్సెస్ అనుకోండి, ఫస్ట్ సెషన్లో మీరు హెడ్డింగ్ ఏం పెడతారు, ఏరోబిక్ అని పెడతారు. సెకండ్ దానిలో ఎనరోబిక్ అని పెడతారు. అండ్ వాటి డెఫినేషన్స్ రాస్తారు. అండ్ వాటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అనేసి ఒక 4 to 5 పాయింట్స్ రాస్తారు. అండ్ వాటి తర్వాత నాన్న రెండిటికి కూడా ఎగ్జాంపుల్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ తర్వాత మీకు ఒకవేళ మెకానిజం తెలిసినట్లయితే మెకానిజం రాయొచ్చు, ఆర్ఎల్స్ ఫ్లో చార్ట్ కానీ ఏమైనా అడిషనల్గా డయాగ్రామ్స్ కానీ ఉంటే అవి గీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైనరీ ఫిజన్కి మల్టిపుల్ ఫిజన్కి మధ్యలో డయాగ్రామ్స్ ఉంటాయి. సో అది మీరు లాస్ట్లో ఇదే బాక్స్లో డ్రా చేసేయచ్చు. ఈ బ్లాక్లో బైనరీ, ఈ బ్లాక్లో మల్టిపుల్, అలా డయాగ్రామ్ కూడా డ్రా చేస్తే టాపర్స్ రిప్రజెంటేషన్ ఉంటుందన్నమాట. సో మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ రిప్రజెంటేషన్ ప్రాపర్గా ఉంటేనే మీకు మార్క్స్ పడుతుంది. కాబట్టి మంచిగా ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోండి నాన్న. లాస్ట్ మూమెంట్లో స్మార్ట్ రివిజన్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో హెల్త్ జాగ్రత్త నాన్న, హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ రివిజన్స్ అన్నది స్ట్రాంగ్గా చేసేసుకోండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్.